అండి, ఈరోజు నేను మీకు బీరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం నేను ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ గ్రౌండ్నట్స్ యాడ్ చేసుకొని బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. సో మనము దీన్ని చల్లార్చుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లార్చుకొని పొడి చేసుకోవాలండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి నేను పోపు దినుసులన్నీ యాడ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలా చేసుకొని వేసుకున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు అండ్ కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అంతా వేసుకున్నానండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయింది అనుకున్నప్పుడు మనము ఇందులోకి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. బీరకాయ ముక్కలు నేను ఆల్రెడీ చెక్కు తీసి వాష్ చేసుకొని ఇలా క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేయాలండి. ఈ విధంగా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇంకా ఆయిల్తో కలిసేలాగా బీరకాయ ముక్కల్ని బాగా ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ అంతా బీరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. ఇందులోకి మనం వాటర్ ఏమి యాడ్ చేయము. ఇందులో ఉండే వాటరే ఇవి ఉడకడానికి సరిపోతాయండి. సో ఈ విధంగా మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకే తెలుస్తుంది వాటర్ అనేటివి ఊరింటాయి. చూడండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి అంతా మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే చాలండి. ఇది మొత్తం 10-15 నిమిషాల్లో మొత్తం ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో ఇప్పుడు నేను మళ్ళీ మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గనిస్తున్నానండి. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ మన బీరకాయ అయితే ఉడికిపోయింది. ఈ విధంగా మనము కలుపుకొనేసి ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా కారం కలుపుకోవాలండి. సో మీరు స్పైసీనెస్కి మీరు ఇష్టపడేలా ఉంటే ఎక్కువ వేసుకోండి, లేదు కొంచెం అంటే కొంచెం వేసుకోండి. మీ రుచికి తగినట్టుగా మీరు వేసుకోండి. నేను ఇక్కడ 1/2 స్పూన్ యాడ్ చేశాను అంతే. మీరు కావాలంటే 1 స్పూన్ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పల్లీల పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రసం, పప్పు వీటిలోకి సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఈజీగా తినేస్తారు. అండ్ ఇక్కడ మనం పీనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా మిక్స్ చేసుకొని మనము బాగా కలుపుకొని బాగా మనము స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. సో ఇంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.